హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే వ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది హాఫ్ సారీస్ అన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సిల్క్ మెటీరియల్ లో వచ్చిందండి. ఇలా కాంట్రాస్ట్ ఓనీ వచ్చేసింది. లంగా వచ్చేసి పర్పుల్ కలర్ లో ఉంది, డార్క్ పర్పుల్ షేడ్ లో ఉందండి. ఇది మనకి లంగా వచ్చేసి స్టిచ్డ్ వచ్చేసింది అనమాట. మనకి ఆల్ ఓవర్ కింది సైడ్ అయితే ఇలా ప్లెయిన్ గానే వచ్చేసింది అనమాట. మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. ఇందులోనే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా అన్స్టిచ్డ్ ఇస్తారండి. మనకి నచ్చినట్లు స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. దీనికి సైడ్ కి జిప్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారనమాట. మనకు వచ్చేసి ఇలా జిప్ కూడా ఉంది మనకి. ఇది కంప్లీట్ గా చాలా బాగుందండి. మనకు వచ్చేసి దీనికి మెయిన్ చున్నీ అయితే చాలా బాగుందండి. కాంట్రాస్ట్ లో ఇచ్చారనమాట. మనకి ఇలా వచ్చేసి లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి, ఇలా షైనింగ్ అయితే బాగుందండి. ఫొటోస్ లో అయితే ఇంకా ఎక్కువ షైన్ అవుతుంది అనమాట. మనకు వచ్చేసి బయట కూడా షైనింగ్ ఉంది, బట్ ఇంకా కెమెరాకి అయితే ఇంకా షైనింగ్ గా కనిపిస్తుంది. మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా, సో అర్థం అవుతుంది కదా. ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. క్వాలిటీ వైజ్ అయితే లుక్ వైజ్ చూడండి, చాలా చాలా బాగుంది అనమాట. మనకి మెటీరియల్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక హాఫ్ శారీ అండి. ప్రైస్ వచ్చేసి ఇది మనకు వచ్చేసి చాలా బాగుందండి. లంగా వచ్చేసి ఇలా ఉంది, మనకి స్టిచ్డ్ ఇచ్చేసారనమాట. మొత్తము ఇలాగే వచ్చేసింది. దీనికి కూడా మనకి ఇలా సైడ్ కి అయితే జిప్ అయితే ఇచ్చేసారండి. అన్నిటికీ వచ్చినాయండి. ఇప్పుడు నేను చూపించే 3 సెట్స్ కి అయితే ఇలా జిప్ ప్రొవైడ్ చేశారనమాట. కింద క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగుందండి. క్లాత్ లో వచ్చేసి మనకి ఇలా వర్క్ వచ్చింది అనమాట. మనకి కంప్లీట్ గా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు వచ్చేసి థీమ్ తోటి వచ్చిందండి. ఇది కవ్వు డక్కు అలా కంప్లీట్ గా ట్రీస్ ఇలా థీమ్ తోటి వచ్చింది అనమాట. మనకి కింద స్టిఫ్నెస్ కోసం ఇలా ఇచ్చారనమాట. నెక్స్ట్ మనకి లైనింగ్ ఉంటది కదండి, లైనింగ్ కి వీళ్ళే క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. మంచిగా బుట్ట బొమ్మ లాగా కనిపిస్తుంది అనమాట. మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా. ఇలా కింద బౌన్సీగా మంచిగా కనిపిస్తుంది అనమాట. మనకు వచ్చేసి ఇది ఇక్కడ లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి. మనకు వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పీస్ అండి. సేమ్ మనకి లంగా ఎలా ఇచ్చారో సేమ్ అలాగే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారనమాట. వన్ సైడ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా ఇలా కింద థీమ్ ఎలా ఇచ్చారో సేమ్ అలాగే వచ్చేసిందండి. మనకి క్వాలిటీ వైజ్ లుక్ వైజ్ అయితే నో ప్రాబ్లం, చాలా చాలా బాగుంది అనమాట. ఇలా వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి కట్ వర్క్ అనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది చున్నీ వచ్చేసి సేమ్ అదే థీమ్ లో ఇచ్చారండి. మనకి చున్నీ వచ్చేసి కూడా సేమ్ అలాగే ఉంది. ఇలా లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి ఇలా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ తోటి కట్ వర్క్ సిల్వర్ కట్ వర్క్ ఉంటది కదా అండి, అలా థ్రెడ్ తోటి ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి టాజిల్స్ వచ్చాయన్నమాట. అటు సైడ్ ఇటు సైడ్ కంప్లీట్ గా చాలా బాగుంది. ఇది కూడా లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇంకొక హాఫ్ శారీ అండి. ఇది కూడా మనకి అలాగే వచ్చింది. మనకి అన్ని కంప్లీట్ గా ఇలా ప్యాకింగ్ లోనే వచ్చినాయి. మనకి ఇది వచ్చేసి చాలా బాగుందండి. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంతకు ముందే చెప్పాను కదా మీకు, ఇలాగే స్టిచ్డ్ వచ్చేసింది అనమాట. కింది సైడ్ వచ్చేసి మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటే వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఇది కూడా వచ్చేసి కింద వచ్చేసి మనకి ఇలా సిల్వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది మనకి స్టిఫ్నెస్ కోసము. సేమ్ లైనింగ్ వచ్చేసి ఇలా క్యాన్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుందండి. ఇది కూడా వచ్చేసి మంచిగా కనిపిస్తుంది అనమాట. మనకి ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. దీనికి కూడా జిప్ ప్రొవైడ్ చేశారు. సేమ్ బ్లౌజ్ వచ్చేసి అందులోనే అండి, ఇలాగే ఇచ్చేసారనమాట. మనకి వచ్చేసి ఇలా వర్క్ విషయం అయితే నో ప్రాబ్లం అండి. మనకి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. మంచిగా ఉంది, నీట్ ఫినిషింగ్ తోటి ఉందన్నమాట. మనకి వచ్చేసి ఇలా కంప్లీట్ గా చాలా చాలా బాగుందన్నమాట. వచ్చేసి ఇది నెక్స్ట్ చున్నీ అయితే చాలా బాగుందండి. మెరూన్ ఉంది. మనకి ఫోటోలో అయితే రెడ్ కలర్ కనిపిస్తుంది మీకు వీడియోలో, బట్ ఇదైతే మెరూన్ వచ్చింది అనమాట. ఇలా ఇది లెంత్ కూడా ఎక్కువ ఉందండి. ఆ చున్నీస్ కొంచెం లెంత్ తక్కువ ఉన్నాయి, బట్ ఇది లెంత్ కూడా ఎక్కువ వచ్చింది అనమాట. ఇలా చాలా బాగుంది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది. మనకి ఇలా వర్క్ తోటి వచ్చింది. చాలా చాలా బాగుంది. వెస్టర్న్ వేర్ గా ఎలాగైనా యూజ్ చేయొచ్చు. మనకి దీనికి థ్రెడ్ కూడా ప్రొవైడ్ చేశారండి కట్టుకోవడానికి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా కొన్ని హాఫ్ సారీస్ చూపిస్తానండి. అది కంప్లీట్ గా అన్స్టిచ్డ్ అనమాట మనకు వచ్చేసి. సో ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.